హలో, వెల్కమ్ టు ఎల్యూ బ్రోస్ పిఎం తెలుగు ఛానల్. మేమైతే చాలా బాగున్నామండి. మీరు కూడా బాగున్నారని కోరుకుంటున్నాను. ఈరోజు మేము మా పెద్ద ఆడబిడ్డ వాళ్ళ ఇంటికి వచ్చాం కదా, అక్కడి నుంచి సీమంతం ఫంక్షన్కి వెళ్తున్నాము. మా వదిన ఫంక్షన్ అండి. నేను మీకు చూపిస్తారండి. మా పిల్లలు పొద్దునే రెడీ అయిపోయారనమాట, స్నానం చేసి. ఇంకా మా ఆడబిడ్డ కూడా అన్నీ రెడీ చేసేసింది. సో ఇంకా దీని తర్వాత మేము స్టార్ట్ అవుతున్నాము. సో ఆటోలో స్టార్ట్ అవుతున్నామండి. ఇక్కడ నుంచి వాళ్ళ ఊరికి ఒక ½ అవర్ జర్నీ ఉంటుంది. సో వెళ్తూ ఉన్నాము. ఇక్కడ మనకి ఎక్కువగా పండ్లు అవి దొరుకుతాయి కదా, జామకాయలు తీసుకున్నాం అనమాట. అవి కోసుకొని తింటూ వెళ్తున్నాము ఆటోలో కూడా. సో బాగా ఫుల్గా ఎంజాయ్ చేశారు మా పిల్లలైతే. ఇక్కడ నేచర్ కూడా చాలా బాగుంది. ఇక్కడ చూడండి, ఈ ఆటోలో వెళ్తూ ఉంటే అక్కడ ఉన్నటువంటి ఆ 2 కొండలు మధ్యలోకి రోడ్డు వేశారనమాట. అంటే ఏంటంటే ముందుగా ఇది ఒక కొండగానే ఉంటే అది తవ్వి అలా చేశారంట. సో ఇంకా ఫైనల్గా రీచ్ అయిపోయాము. చూడండి డెకరేషన్ అంతా ఎంత బాగా చేశారో. సో చుట్టూ చెట్లు, ఇంకా మిద్దె పైన ఈ డెకరేషన్ అంతా కూడా చేశారు. చూడండి చాలా బాగున్నాయి అన్నమాట. కొబ్బరి చెట్లు, చింత చెట్టు, అరటి చెట్లు, ఫుల్గా మొత్తం ఫార్మింగ్ ఏరియా అన్నమాట. పచ్చని పొలాలకి పక్కకే ఇల్లు అన్నమాట. చాలా బాగుంటుంది. ఇది చూపిస్తారండి. మేమైతే వచ్చేసాము. ఈవిడ మా పెద్దమ్మ, ఇంకా మా ఆడబిడ్డ, తను పెద్ద ఆడబిడ్డ. సో ఇంకా మా పిల్లలు వచ్చి వీడియో తీస్తూ ఉన్నారన్నమాట. మేము కలిసినప్పుడు చాలా సరదాగా ఉంటుందండి. ఇంకా ఇక్కడ అక్వేరియం ఉంది చూడండి. వీళ్ళిద్దరూ వచ్చి మా చెల్లి పిల్లలు ఇంకా రెడీ చేస్తూ ఉన్నారనమాట మా వదినని. ఇది పూజ గది. చాలా బాగుంది చూడండి, నీట్గా రెడీ చేసి పెట్టింది అనమాట మా పెద్దమ్మ. ఇంకా మేము ప్రీవియస్గా అయితే తిరుమలలో ఉండేవాళ్ళము. ఇప్పుడు ఎక్కడోళ్ళు అక్కడ సెటిల్ అయిపోయామన్నమాట. ఇదంతా కూడా చాలా బాగుంది చూడండి. ఎవరికైనా యూజ్ అవుతుందని చూపిస్తున్నాను. ఇంకా అన్నీ రెడీ అయిపోయాయి. మేము తట్టలన్నీ రెడీ చేసుకున్నాం అన్నమాట, సారే వాళ్ళకి పెట్టడానికి అని చెప్పి. ఇంకా మా పిల్లలు అయితే అందరు కలిసి ఆడుకుంటూ ఉన్నారు. ఇంక ఇవన్నీ తీసుకొని మిద్దె పైకి వెళ్ళాలి కదా, వెళ్తూ ఉన్నాము పైకి. తను వచ్చి మా చెల్లి స్వాతి. సో తను అన్ని వర్క్స్లో బిజీగా ఉందన్నమాట. ఇంకా నేను, మా పెద్ద ఆడబిడ్డ, పెద్దమ్మ అందరూ పైకి వెళ్ళాము. ఇదంతా వాళ్ళ పుట్టింటి సారే అండి. ఇంకా రిటర్న్ గిఫ్ట్స్ అవి కూడా ప్యాక్ చేస్తూ ఉన్నారు. ప్లేట్, గాజులు, అరటిపళ్ళు, స్వీట్, హాట్ అన్నీ కూడా వేస్తూ ఉన్నారు. ఇంకా దీపం ఒత్తులు వేద్దామని చెప్పి నేను మా చెల్లి వేస్తూ ఉన్నాము. చాలా సరదాగా ఉంటుందన్నమాట. అక్కడున్న వాళ్ళంతా 2 ఒత్తులు వేయాలి, 3 ఒత్తులు వేయాలి, 5 ఒత్తులు వేయాలి అని చెప్పారు. అక్కడ గాలికేమో అవి వెలగట్లేదన్నమాట. మళ్ళీ ఫైనల్గా అన్నీ కలిపి ఒకటే ఒత్తిగా పెద్దదిగా చేసి వేయండి, అప్పుడు బాగా వెలుగుతుంది గాలి వచ్చినా అని అన్నారు. సో ఇంకా మొత్తం కలిపి ఒకటిగానే వేస్తున్నాం అన్నమాట. నిజంగానే వాళ్ళు అన్నట్టుగా పెద్దగా ఒకటే ఒత్తిగా వేసి వెలిగించామన్నమాట ఫైనల్గా. సో అప్పుడు ఏంటనంటే బాగా వెలిగింది. అందుకే అంటారు పెద్దల మాట చద్దన్నం మూట అని చెప్పి. అండ్ వాళ్ళు చెప్పినట్టు చేస్తే ఖచ్చితంగా అవన్నీ కూడా బాగా ఫలిస్తాయి. సో అది నేను నమ్ముతాను. సో మీరు కూడా పెద్దలు ఎవరైనా చెప్తే వినాలి, వింటే అంతా మంచే జరుగుతుంది. అన్నీ రెడీ అయిన తర్వాత మా వదినని తీసుకొని వచ్చి కూర్చోబెట్టారు. ఇంకా పెద్దవాళ్ళందరూ కలిసి నలుగు పెట్టడానికి అన్నీ రెడీ చేస్తూ ఉన్నారనమాట. ఇంకా మా పిల్లలైతే సరదాగా బాగా ఆడుకుంటూ ఉన్నారు. ఇలా ఎక్కడైనా ఫంక్షన్స్కి వెళ్తే వాళ్ళకి బాగా ఇష్టంగా ఉంటుంది అన్నమాట ఆడుకోవడానికి అన్నింటికి. సో ఇంకా వచ్చిన రిలేటివ్స్ అంతా ఇక్కడ కూర్చున్నారు. ఇంకా మా పెద్దమ్మ ఫస్ట్ నలుగు పెట్టారనమాట. ఇంకా తను మా పెద్ద ఆడబిడ్డ.
వీళ్ళందరూ నలుగు పెట్టారు, తర్వాత నేను పెట్టాను. ఫంక్షన్ అంతా కంప్లీట్ చేసుకుని ఇంకా మేము లంచ్ చేసేసిన తర్వాత స్టార్ట్ అయిపోయాం రిటర్న్ ఇంటికి. సో వెళ్తూ ఫలోడా జ్యూస్ ఉంటుంది కదా, సో ఐస్ క్రీమ్ జ్యూస్ అవి తాగాలి అని చెప్పి ఫ్రూట్ జ్యూస్ మా పిల్లలు ఆగారనమాట. సో బాదం పాలు అవి తాగి రిటర్న్ వెళ్ళిపోయారు. సో వెళ్ళిపోయిన తర్వాత పొలాల దగ్గరికి వెళ్దామని చెప్పి వెళ్ళామన్నమాట. సో మా పిల్లలు సరదాగా ఆడుకుంటూ ఉన్నారు. అక్కడంతా కొబ్బరి చెట్లు పెట్టారు, ఇప్పుడే పెట్టారు. సో అవి ఇంకా ఒక 5 years తర్వాతకి మనకి మంచిగా కొబ్బరికాయలు అవి స్టార్ట్ అవుతాయి. ఇదంతా మామిడి తోపు మా ఆడబిడ్డ వాళ్ళదేనండి. చూడండి ఈ పల్లె వాతావరణము, కొబ్బరి చెట్లు, పొలాలు, తాటి చెట్లు చాలా ఆనందంగా ఉంటుందన్నమాట. ఇలాంటి చోట్లకు వచ్చినప్పుడు నేను కూడా హ్యాపీ ఫీల్ అయ్యాను. చూస్తూ ఉంటే అసలు టైమే తెలియలేదన్నమాట. ఫంక్షన్కి వెళ్ళి రిటర్న్ వచ్చిన తర్వాత ఈ పచ్చని గాలి వచ్చి తిరగడం చాలా సంతోషంగా ఉంది. సో మా బాబు చూడండి అవన్నీ చూసుకుంటూ వాడిని అలా ఫ్రీగా వదిలేసేయాలన్నమాట. బెంగళూరులో ఏమో కంజెస్టెడ్గా ఉంటుంది కదా, అన్న తమ్ముళ్ళు ఆడుకున్నారు. ఇంకేంటంటే నాటుకోడి గుడ్లు ఉంటాయి కదా, దాంతో హాఫ్ బాయిల్ ఎగ్ వేసుకొని తింటూ ఉన్నారు. వాళ్ళ అత్తమ్మ పక్కకే ఉండి చూస్తూ ఉన్నారనమాట. నేనే చేస్తాను అని అంటే చేపించారు. మళ్ళీ పిల్లలందరూ కలిసి సరదాగా ఆడుకున్నారనమాట. తను శివాని, మా ఆడబిడ్డ వాళ్ళ పాప, తను వచ్చి చందు, వాళ్ళ తోడికోడలు వాళ్ళ బాబు. సో వీళ్ళందరూ కలిసి ఆడుకుంటూ ఉన్నారనమాట. సరదాగా అలాగా గడిచిపోయింది ఆ రోజు అంతా కూడా. సో ఆ రోజు గడిచిపోయిన తర్వాత నెక్స్ట్ డేకి ఆఫీస్ అవి కంప్లీట్ చేసుకొని మా హస్బెండ్ వచ్చారు. మా హస్బెండ్ వచ్చిన తర్వాత రామఫలం చెట్లు చూపించాను కదా నేను మీకు. సో వాటిలో నుంచి కాయలు తెంపాలని పైకి ఎక్కి ఇప్పించారనమాట మా బాబుని. సో దాని తర్వాత మా హస్బెండ్ కూడా కొన్ని కోసారు. సో మా హస్బెండ్ కూడా చాలా హ్యాపీ ఫీల్ అయ్యారనమాట. 2 days మమ్మల్ని మిస్ అయ్యి మళ్ళీ వచ్చి మాతో కలిసిపోయారు. ఇక్కడ ఏంటి అని అంటే మేము ఒక అడ్వెంచరస్ ప్లేస్కి వెళ్ళాలని ప్లాన్ చేసామన్నమాట. చాలా సూపర్ ఎగ్జైటెడ్గా ఉంటుంది. నేను మీకు రాబోయే వీడియోలో అదే చూపిస్తాను. ఏంటి అని అంటే చిత్తూరు డిస్టిక్ దగ్గర పులిగుండు అనేటటువంటి ఒక పులిగుండేశ్వర శివాలయం కూడా ఉంటుందన్నమాట. సో అడ్వెంచరస్ ప్లేస్ అని చెప్పచ్చు, చాలా డేంజరస్ కూడా. 1000 feet పైన శివాలయం కట్టి ఉంటారు, ఒక పెద్ద కొండ పైన. సో అదేంటి అని అంటే చాలా థ్రిల్లింగ్ ఎక్స్పీరియన్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.